వాళ్ళ కాజు కర్రీ అంటే ఒక 3 టమాటాలు తీసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను, దాల్చిన చెక్క, జీడిపప్పు, నెక్స్ట్ ఏమో లోటస్ ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసుకోవాలండి. ఒక 1 విజిల్ వస్తే సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. నెక్స్ట్ పిండి కలుపుకోవడం అనమాట. పాలు వామ్గా ఉన్న మిల్క్ తీసుకుని అందులో కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండానండి. అది కొంచెం విరిగినట్లుగా అవుతుందన్నమాట. అట్లాంటి పాలతోటి మనం కనుక, నేను గోధుమ పిండి తీసుకున్నానండి, మైదా పిండి తీసుకోలేదు. దాంట్లో ఏంటంటే ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ పాల పౌడరు, ఒక చిటికెడు ఉప్పు వేసాను, 2 స్పూన్స్ ఏమో ఆయిల్ వేసాను అనమాట. ఇవన్నీ వేసేసుకుని బాగా మంచిగా కలిపేసేసుకోవాలి. ఈనో కూడా ఒక హాఫ్ స్పూన్ వేసానండి. నెక్స్ట్ ఈ మిల్క్ తోటి కలిపేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే కొంచెం గట్టిగా కాకుండా కొంచెం పలుచగానే కలుపుకోవాలండి, మనకి రోటి బాగా వస్తుంది. ఇవేంటంటే టమాటాల స్కిన్ పైన తీసేసి గ్రేవీలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ వాటర్ వేసేసి ఇప్పుడు మూకుడు కాలేసి నెయ్యి కానీ నూనె కానీ వేసి జీడిపప్పులు ఫస్ట్ వేయించుకోవాలండి. ఎర్రగా అయిన తర్వాత లోటస్ ఫ్లవర్ సీడ్స్ కూడా వేయించుకోవాలన్నమాట. ఈ రెండు వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేయించిందండి. నెక్స్ట్ ఏమో ధనియాల పొడి, పసుపు, కారం ఇవి వేసేసి వేగుతూ ఉండగా కొంచెం వాటర్ పోసేయాలండి. అప్పుడు టెక్స్చర్ బాగా వస్తుంది అనమాట, బాగుంటుంది. తర్వాత ఈ గ్రేవీ తీసుకొచ్చి అందులో కలిపేసేయాలన్నమాట. గ్రేవీ ఉడుకుతుండగా మనం సాల్ట్ వేసేసి కొంచెం కస్తూరి మెంతి వేసానండి, స్మెల్ బాగుంటుంది చక్కగాను. మసాలా ఎక్కువ ఏం వేయలేదండి, గరం మసాలా ఏం వేయలేదు. కావాల్సిన వాళ్ళు ఆనియన్, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ వేయించిన జీడిపప్పును లోటస్ ఫ్లవర్ సీడ్స్ పైన కలిపానండి. తింటూ ఉంటే మనకి మంచిగా ఉంటుందన్నమాట. ఇదేంటంటే పరోటాలాగా ఇలా ఒత్తేసేసుకోవాలన్నమాట. ఇది గోధుమ పిండితో చేసే నాన్ అండి. బాగా పొంగి ఈనో వేయడం వల్ల బాగా పొంగి వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుందండి, ట్రై